23 లక్షల మంది పిల్లలు దేశవ్యాప్తంగా రాసిన ఎగ్జామ్ లీక్ అవటం, మళ్ళీ పోస్ట్ పోన్ అవటం, దాన్ని చూసి పిల్లలు ఆత్మహత్య చేసుకోవటం. నీట్ పేపర్ లీక్, నీట్ యూజీ పేపర్ లీక్, నీట్ పేపర్ లీక్, నీట్ పేపర్ లీక్. నేను రాసే పరీక్ష నన్ను కరెక్ట్గా ఎవాల్యుయేట్ చేస్తారు, నా మెరిట్ని కరెక్ట్గా ఎవాల్యుయేట్ చేస్తారనే నమ్మకంతో పిల్లవాడు పరీక్ష రాస్తాడు. నమస్తే డోలేంద్ర ప్రసాద్ గారు, వెల్కమ్ బ్యాక్. ఈ మధ్య నీట్ గురించి విన్నాం, చాలా బాధాకరం. సుమారు 23 లక్షల మంది పిల్లలు దేశవ్యాప్తంగా రాసిన ఎగ్జామ్ లీక్ అవటం, మళ్ళీ పోస్ట్ పోన్ అవటం, దాన్ని చూసి పిల్లలు ఆత్మహత్య చేసుకోవటం. నీట్ పేపర్ లీక్, నీట్ యూజీ పేపర్ లీక్, నీట్ పేపర్ లీక్, నీట్ పేపర్ లీక్. ఇవి చాలా బాధాకరం. అందుట్లో ఈ అప్పుడే ఎదిగి వస్తున్న పిల్లలు, చేతికి వస్తున్న పిల్లలకి ఇటువంటి జరగటం ఆ తల్లిదండ్రులు పిల్లలు అనుభవించే క్షోభ ఇంత అంత కాదు. సో దీని మీద మీరు ఏం విశ్లేషిస్తారు? ఇక్కడ ఒక నీట్ పరీక్షని కాదు, ఇది మొత్తం విద్యా వ్యవస్థలోనే ఒక భయంకరమైన నిర్లక్ష్యం, అసమర్థత, అవినీతి, లంచగొండితనం పెరిగిపోయింది. దానివల్ల రెండు రకాలుగా జరుగుతుంది. ఇక్కడ ఒకటి, తమ బిడ్డలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలనే ఆదుర్ద తల్లిదండ్రుల్లో పెరిగిపోయింది. పాత తరంలో లేదు అది. ఈ తరంలో ఏంటంటే ప్రతి ఒక్కడు ఐఐటీలో చేరాలనుకుంటున్నాడు, ప్రతి ఒక్కడు అమెరికాకో లండన్కో పంపించాలనుకుంటున్నాడు. 6th క్లాస్ నుంచి మొదలు పెడతారు. మన రామయ్య గారు లాంటి వాళ్ళు, మీరు అప్పుడప్పుడు వచ్చి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ వీలు కాదు, మీరు 6th, 7th క్లాస్ నుంచే ఫౌండేషన్ ఇవ్వాలని చెప్పిన దాని తర్వాత ఇప్పుడు 6th, 7th నుంచే పిల్లల మీద ప్రెషర్ పెడుతున్నారు తల్లిదండ్రులు. మన ఎడ్యుకేషన్ సిస్టము ఏం చెప్తుంది మనకి, నువ్వు బాగా చదువు, నువ్వు ప్రతిభ చూపించు, నీ ప్రతిభ ప్రకారంగా నీకు మేము అవకాశాలు కల్పిస్తాం అనేది ఎడ్యుకేషన్ సిస్టమ్ చెప్పేది. దాన్ని నమ్మే పిల్లలు చదువుతారు. నేను బాగా చదివితే, నా టాలెంట్ని బాగా ఉపయోగపెట్టుకుంటే నాకు మంచి మార్కులు వస్తాయి, మంచి మార్కులు వస్తే నాకు మంచి కాలేజీలో సీట్ వస్తుంది, నా లైఫ్ బాగుంటుంది అని అనుకుంటాడు. నేను రాసే పరీక్ష నన్ను కరెక్ట్గా ఎవాల్యుయేట్ చేస్తారు, నా మెరిట్ని కరెక్ట్గా ఎవాల్యుయేట్ చేస్తారనే నమ్మకంతో పిల్లవాడు పరీక్ష రాస్తాడు. ఇప్పుడు ఆ నమ్మకం పోయింది. పిల్లవాడు రాసే అది నీట్ పరీక్ష అయినా, లేకపోతే సిబిఎస్ఈలో ఇంటర్మీడియట్ అయినా, లేకపోతే ఉత్తరప్రదేశ్లో నిన్నే బయటకు వచ్చిన సబ్ ఇన్స్పెక్టర్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అయినా, ఏదైనా కూడా నేను రాసే పరీక్ష కరెక్ట్గా ఎవాల్యుయేట్ చేయడం లేదు, నేను రాసేది ఒకటి, నాకు ఇచ్చే మార్క్ ఒకటి అనే అనుమానం ధ్రువపడిపోయింది పిల్లల్లో. విద్యా వ్యవస్థ మీదనే పిల్లల్లో నమ్మకం కలుగుతుంది. ఇప్పుడు నీట్ పరీక్ష తీసుకుందాం. నీట్ పరీక్ష గత సంవత్సరం కూడా లీక్ అయింది, ఈ సంవత్సరం లీక్ అయింది, అంతకుముందు చాలాసార్లు లీక్ అయింది. నీట్ అనేది మెడికల్ కాలేజీ లో ప్రవేశానికి వాడుకునేది, మొత్తం దేశవ్యాప్తంగా జరిగే ఒకే ఒక పరీక్ష. అది గతంలో మనం ఎంసెట్, ఎన్టీ రామారావు గారు ఎంసెట్ పెట్టారు. ఆ ఎంసెట్ అవన్నీ తీసేసి ఇప్పుడు ఓన్లీ నీట్ మీద ఆధారపడి రాయమంటున్నారు. అది రాసేటప్పుడు ఏమవుతుంది, అత్యంత ప్రతిభ ఉండేవాడికే మంచి కాలేజీల్లో సీట్ వస్తుంది. ఆ అత్యంత ప్రతిభ ఉండేవాడు ఈరోజు వెనకబడిపోతున్నాడు. డబ్బులు ఇచ్చి లీక్ అయిన క్వశ్చన్ పేపర్ని ఎంతకైనా ఇచ్చి కొనగలిగేవాడు, చెవు లోపల మైక్రో బ్లూటూత్ ఎక్విప్మెంట్ పెట్టుకొని టీచర్స్ బయట నుంచి చెప్పే మాటలను ఇంట్లో పరీక్ష రాసేవాడు ప్రతిభ కలిగిన స్టూడెంట్గా మంచి ర్యాంకులు సంపాదించుకుంటున్నాడు. నిజంగా చదివి స్వతసిద్ధంగా ఉండే ప్రతిభ ఆధారంగా పరీక్ష రాసేవాడు వెనకబడిపోతున్నాడు. ఏమంటే వాడితో సమానంగా వీడికి మార్కులు రావు, ఎట్టి పరిస్థితుల్లో రావు. వాడు 100కి 100 వచ్చేస్తాయి వాడికి. ఏమంటే వాడి ప్రశ్నలు ముందు తెలుసు, పరీక్ష రాసేటప్పుడు జవాబులు టీచర్ చెవిలో చెప్తున్నాడు. సో ఇంతగా వ్యవస్థ భ్రష్టు పట్టిపోవడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం. ఇది జరిగింది, నీట్ ఎగ్జామినేషన్ జరిగింది. సిబిఎస్ఈది వేరే కథ. నీట్ ఎగ్జామినేషన్ జరిగినప్పుడు ఎవరిది బాధ్యత? విద్యామంత్రి బాధ్యత తీసుకోవాలి. ఆయన ఒప్పుకున్నాడు, ఈ ఫెయిల్యూర్కి బాధ్యత నాదే అన్నాడు. ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర విద్యామంత్రి ఈ ఫెయిల్యూర్కి బాధ్యత నాదే అని ఒప్పుకున్నాడు. ఇది ఆన్లైన్లో గోల్ ఎక్కువైపోయి, కాక్రోచెస్ మూమెంట్ ఎక్కువైపోయిన తర్వాత తట్టుకోలేక ఆ మాట చెప్పాడు. చెప్పినాడు ఏం చేయాలా, నువ్వు రాజీనామానా చేయాలా, లేదా లంచాలకు కక్కుర్తుపడి ఈ సిస్టమ్ని నాశనం చేసిన అధికారి ఎవడో ఉంటాడు అక్కడ, వాడిని తీసుకుపోయి తిహార్ జైల్లో పెట్టాలా. అవి రెండు ఏం చేయలే.
ఇప్పుడు మళ్ళీ పరీక్ష రాస్తున్నారు, మొత్తం క్యాన్సిల్ చేసి మళ్ళీ పరీక్ష రాయమంటున్నారు. नीट यूजी का नई परीक्षा की तिथि घोषणा किया है. 21 जून को री एग्जामिनेशन की डेट घोषणा की है. దాదాపు 1,39,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో వాళ్ళకి డబ్బు ఖర్చు పెడుతున్నారు. అవునండి. 2.5-3% డబ్బు మన డబ్బు మొత్తం ఎడ్యుకేషన్ మీదకే పోతుంది. సిబిఎస్ఈలో కూడా అదే జరిగింది. సిబిఎస్ఈ అనేది దేశంలో అత్యంత పెద్ద విద్యా బోర్డు. మీకు స్టేట్స్లో చిన్న చిన్న విద్యా బోర్డులు ఉంటాయి, నేషనల్ లెవెల్లో కూడా వేరే విద్యా బోర్డులు ఉన్నాయి, కానీ సిబిఎస్ఈ అనేది చాలా పెద్దది. దాదాపు 1,75 మంది స్టూడెంట్స్ దాంట్లో చదువుతుంటారు. దాంట్లో ఇంటర్మీడియట్ 18 లక్షల మంది రాశారు. 18 లక్షల మంది ఇంటర్మీడియట్ రాస్తే దాంట్లో వీళ్ళు ఒక కొత్త ప్రయోగం చేశారు. ఈసారి మార్కుల్ని మామూలుగా టీచర్స్ ఇన్విజిలేటర్స్గా పోయి అక్కడ ఒక దగ్గర కూర్చొని పేపర్లు దిద్దే సిస్టమ్ మనకు అనాదిగా వచ్చేది. దాన్ని ఇప్పుడు కొత్తగా మార్చేసి ఆన్లైన్లో పేపర్లు దిద్దాలా అని పెట్టారు. ఎవడో ఒకటి కాంట్రాక్ట్ ఇచ్చారు. ఆ కాంట్రాక్ట్ ఎప్పుడు ఇచ్చారు? టెండర్ పిలిచిందే నవంబర్ 2025లో. ఈ పరీక్షలు జరిగింది 2026 ఫిబ్రవరిలో. 4 నెలల్లోనే వాడు ఇంత పెద్ద ఎక్సర్సైజ్కి వాడికి అప్పచెప్పారు. ఏమంటే 18 లక్షల మంది స్టూడెంట్స్కి దాదాపు 1.5 కోటి ఆన్సర్ పేపర్స్ని దీంట్లోకి అప్లోడ్ చేయాలి పోర్టల్లోకి అప్లోడ్ చేసిన తర్వాత వాటిల్ని టీచర్స్ దాదాపు 2 లక్షల మంది టీచర్స్ 2 లక్షల మంది టీచర్స్కి వాళ్ళకి ట్రైనింగ్ లేదు, ఎక్కడా పైలట్ ప్రాజెక్ట్ నడపలేదు. ఢిల్లీలో ఏదో నడిపారన్నారు కానీ అది సరిగా జరిగినట్టు మనకేం సాదృశ్యం లేదు. సో ఈ టీచర్స్కి అర్థం కాలే అసలు దాన్ని ఎట్ట చేయాలనేది. ఈ అప్లోడ్ చేయడంలో బ్లర్ అయిపోయినాయి చాలా దగ్గర. స్కానింగ్ సరిగ్గా జరగక అంత ఆటోమేటిక్ సిస్టమ్ అన్నారు, స్కానింగ్ జరగక బ్లర్ అయిపోయింది. ఫిజిక్స్ మ్యాథ్స్ ఆడేదో ఈక్వేషన్స్ ఉంటాయి, నాకైతే వాటి గురించి ఏం తెలియదు, కానీ అక్కడేదో పై రాసి దాని కింద 2, 4 ఏదో రాస్తుంటారు. ఆ 2 కనపడదు, 4 కనపడదు. అది టీచర్ ఏమి ఇస్తాడు మార్కులు? సో వాడికి అది ఏదిగా కనపడితే 2గా కనపడితే 2గా, 4గా కనపడితే 4గా వాడు మార్కులు ఇచ్చాడు, కానీ వాడు రాసింది 6 ఉంటుంది అక్కడ. సో చాలా అన్యాయం చేశారు విద్యార్థులు. ఇంకొక పక్క ఈ అప్లోడ్ చేయడంలో నా ఆన్సర్ పేపర్ మీకు వచ్చింది, మీ ఆన్సర్ పేపర్ నాకు వచ్చింది, ఇంకోటికి పోయింది. ఒకే సెట్ ఆఫ్ ఆన్సర్ షీట్స్లో ఈరోజు నేను మ్యాథ్స్ పరీక్ష రాశాను. మ్యాథ్స్లో నేను ఒక 15 కాగితాలు ఇచ్చాను అనుకోండి ఆన్సర్ షీట్స్, 15 ఇద్దరికి పోయినాయి, సగం ఒకరికి. అది ఎట్లా వాల్యుయేషన్ అవుతుంది? కాదు కదా. దాంతో పిల్లలు అన్యాయం అయిపోయారు. అది 12th గ్రేడ్ ఎగ్జామినేషన్, చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్. అది వాళ్ళ జీవితానికి ఒక పునాది లాంటిది. ఇక్కడ వచ్చే మార్కులను బట్టే వాడు నెక్స్ట్ ఏ కాలేజీలో చదవాలన్నా, ఏ కోర్సులో చదవాలన్నా వాడికి అవకాశం దొరికేది ఈ 12th ఎగ్జామినేషన్స్. దీనికోసంగా వాళ్ళు పడే మానసిక యాతన, తల్లిదండ్రులు పడే మానసిక యాతన, రాత్రి 12, 1 గంట దాకా మేల్కొని తల్లి కూడా మేల్కొని బిడ్డకి టీ ఇచ్చి తర్వాత పడుకుంటుంది. అంటే ఎన్ని లక్షల మంది తల్లులు బిడ్డల భవిష్యత్తు కోసం వాళ్ళు అంత కష్టపడుతున్నారు. ఆర్థికంగా కూడా చాలా భారం ఇది. అదేమంత తక్కువ ఖర్చుతో అయ్యే విద్య కాదు ఇది. ఇటువంటి జీవితాలు ఆధారపడి ఉండే సమస్యల మీద వాడికి కాంట్రాక్ట్ ఇవ్వడానికి ఇదంతా ఏదో ఒక డేటా సెంటర్ లాగా చూశారు. ఇది ఒక ఎగ్జామినేషను, దీని వెనక ఒక జీవితం ఆధారపడి ఉంది. వాడు కఠోరమైన శ్రమ చేశాడు, చదివాడు, రాశాడు, వాడి ప్రతిభ ఉంది ఇంట్లో అనేది మర్చిపోయి మామూలు కాగితాలు డేటా అంటుంటాం కదా మనం, అట్లా ఒక డేటా షీట్ లాగా చూశారు. దాన్ని అప్లోడ్ చేయడం, మీరు చేసేయండి, ఆన్లైన్లో మార్కులు వేసేయండి అన్నారు. ఏమైంది పరిస్థితి? వాస్తవ వేదిక పూర్తి ఎపిసోడ్ ప్రతి గురువారం మీ తెలుగు వన్ న్యూస్లో.